సో లుల్లు మాల్ పోతున్నాం. సో మటన్ తెచ్చుకోవాలి కాబట్టి సో ఎట్లా మటన్ తెచ్చుకోవాలి అట్లని చెప్పి లుల్లు మాల్ పోతున్నాం. సో దాంతోపాటు మా జానవిది ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది. జానవి రిపోర్ట్ కార్డ్ అయితే వస్తుంది. సో రిపోర్ట్ కార్డ్ వచ్చినాక జానవి సంగతి చెప్తా. ఓవర్ యాక్షన్ చేస్తుంది. వచ్చినాక కొట్టిపిస్తే ఈరోజు మా బాణవంతో రిపోర్ట్ కార్డ్ చూసి మరీ కొట్టిపిస్తే ఈరోజు. ఎందుకు కొట్టది? సో హాయ్ వద్దా పోందా మమ్మీని అడుగుదాం. అదే ఇప్పుడు ఆమెకు మార్క్స్ తక్కువ వస్తే అంటే నువ్వేం కొట్టవా? ఎందుకు కొట్టవే? కాకపోతే మంచి చదువుకోమని చెప్తా. కొడితే పిల్లలు మారుతారా? ఈమె మారుతుంది కొడితే. ఏం లేదు ఇప్పుడు ఆమె నేను తెలుగు నీకు వస్తుందని చెప్పి తెలుగు ఒకటే రాసిందంట చెప్తుంది. తెలుగులో ఫాస్ట్ అయితే రాదు నీకు అని అడుగుతుంది. ఏం లేదు చెప్తే ఇప్పుడు నన్ను పోదామా లేట్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్ మాకైతే లేట్ అయిపోతుంది. సో 10 అయిపోతుంది. సో మనం ఇప్పుడు లుల్లుమాల్ పోయి అక్కడికి వెళ్ళి మటన్ తీసుకొని సో మా జానవి కోసం బ్రెయిన్ తీసుకొని వస్తా. సో ఎందుకంటే మా జానవికి బ్రెయిన్ లేదు కాబట్టి బ్రెయిన్ పెడితే కొంచెం బ్రెయిన్ పెరుగుతుంది ఆమెకు. మా గాయత్రికి అయితే బ్రెయిన్ ఉంది. తాళం తీసుకురా, బండి తీసుకురా. మా గాయత్రికి అయితే బ్రెయిన్ ఉంది. ఇది మైక్ బాక్స్ తీసుకురా అబ్బో. ఎందుకు పని చేసినాం అలా? సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా జానవి రిపోర్ట్ కార్డ్ తీసుకున్నాం. మా గాయత్రి చూడు వెయిటింగ్ చేస్తున్నాం. ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకంటే ఎక్కువ వచ్చినాయి అని చెప్పి. ఇటు దగ్గర రాడు అంత బుర్రు. ఒక్క నిమిషం. ఏది ఎల్లాకి వచ్చినాయి అంటే 41. లాంగ్వేజ్ హిందీ. ఒక్క నిమిషం. లాస్ట్ దాంట్లో గిట్ట రాలేమో. essay 1 ఇది FA3. ఏది ఇది FA3 మొన్న ఎగ్జామ్స్. FA3 ఎంత 77%? 77% వచ్చింది మా జానవికి. నీకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోకపోతే చూడు FA3 ఎగ్జామ్లల్లా. ఇప్పుడు essay 1 ఎంత వచ్చినాయి? ఏది essay 1 మనం essay 1 78 300కి 233 ఇక్కడ 300కి 231. essay 1 90% తీసుకుంటా అని చెప్పినావు జాను. అబద్ధం చెప్పినావు అయితే. నువ్వేమన్నావు నాకు 90% తెచ్చుకుంటే డాడీ అన్నావు కదా. మీ ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పింది ఇప్పుడు నీకు? మంచిగా చదువుకోవాలని చెప్పింది. చదువుకోవాలి సరేనా? 90% తెచ్చుకోవాలి నెక్స్ట్ టైం. ప్రామిస్? ఇగో వీడియో సాక్ష్యం. మీ ఫ్రెండ్స్ అందరు సాక్ష్యం. ఓకేనా? మెయిన్ రోడ్ ఇప్పుడు పోలీసులు పట్టుకురా నేను లోపలే ఇస్తారు. నడుపుతుంది బండి. సో ఓకే ఫ్రెండ్స్ జానవి రిపోర్ట్ కార్డ్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు మేమైతే లుల్లు మాల్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ లుల్లు మాల్కి అయితే వచ్చేసినాం. అగో లుల్లు మాల్. ఏమో భయమైతుంది నాకు ఎక్కాలి. ఎంట్రన్స్ బ్యాగ్స్ ఏం లేదు. అది తీసుకుంటా ఒకటి దాని అక్కడ తీసుకురా. ఏమద్దు నాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే లుల్లు మాల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఫస్ట్ మేము నాన్ వెజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం. జానవి రమ్మన్నాం. ఎక్కడ పోయింది? ఇగో ఈ రొయ్యలు ఇక్కడ ఉంది. దట్ ఈస్ ఎంట్రీకాయ. అది మమ్మీ కొండనీక రాదు. ఇగో చిన్న చేప పట్టుకోం ఏం కాదు. ఇగో దాని చిన్న చేప. ఇగో స్మాల్ ఫిష్. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మా బాలమ్మకి ఫోన్ చేసిన. సో ఫిష్ పికిల్ తీసుకోమన్నది. చేప పచ్చడి. సో ఏందో ఎర్రగా లేదు ఇది చేప పచ్చడి. సరే ఫిష్ పికిల్ ఒకటి. ఇంకా లేదనుకున్నా.
ఇగో ఈ గుండె ఇగో ఇగో ఆ, అవి తీసుకో తీసుకో జానయ్య గారు నిలివరే ఇది చూడు ఎట్లేదు ఆ? ఎవరిది లివర్ ఇది అలా రక్తం చూడు ఇది నిలబడి మంచిగా ఇగో ఇది చూడు एक बार देखो సో ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా సో ఇది ఒకటి ఫ్రై కన్నా ఎందుకు సో ఫ్రెండ్స్ నేనైతే ఫైనల్గా సో పిల్లల కోసం అని చెప్పేసి చేప తీసుకున్నా సో బోటి తీసేసిన సో ఇది ఒక్క చేప వచ్చేసి బాక్స్ వచ్చేసి 50 రూపాయలు పడ్డది అంటే 25 రూపాయలు ఒక చేప సో ఆల్రెడీ వాళ్ళు మొత్తం మసాలా కలిపి పెట్టారు మనం జస్ట్ తీసుకుపోయి ఫ్రై చేసుకోవడం ఒకటే సో దాని తర్వాత నేను ఒక హాట్ గుండకాయలు ప్లస్ లివర్ తీసుకున్నా ఫ్రై కోసము దాని తర్వాత కర్రీ కోసం వచ్చేసి మటన్ తీసుకున్నా సో ఇది ఈ సండే మా నాన్ వెజ్ మార్కెట్ ఓకే అయితే మమ్మీ పుదీనా తీసుకోమన్నది పుదీనా ఓకే పుదీనా ఆ? ఇది ఒక కొత్తిమీర కట్ట కరేపాకు తీసుకున్నా కరేపాకు ఉంది మమ్మీ మమ్మీ జానే ఏంది మమ్మీ తీసుకో ఏది బ్రౌనీ బ్రెడ్డా బ్రెడ్ కాదు బ్రౌనీ అన్నా నేను ఏడుంది ఇగో ఇవన్నీ అవే ఇవి తప్ప ఇవన్నీ అవేనా 140 రూపీస్ ఇగో 130 రూపీస్ తీసుకో ఏది ఇది ఇంకే అది ఏం జాను ఏది పడితే అందుకే నేను తీసుకున్నాను చూసి నువ్వు ఇది వద్దా మళ్ళా రసగుల్లా నువ్వు చిన్నప్పుడు తినేది ఈడ పెట్టేది 50 రూపాయలు అంటే అప్పుడు చాలా నాకు 10 వచ్చేది నువ్వు రాదు ఆల్రెడీ మొన్న అక్క డిమాండ్ తీసుకో ఇస్తా ఎందుకు ఏది 5 పెట్టరాబో ఏయ్ అంబా పడతా ఇదే 219 రూపీస్ ఉంది నాటకాలు చేస్తున్నావా ఈరోజు 219 రూపీస్ ఉంది ఇది పెట్టేసాబో వెజ్ తీసుకుంటా ఇద్దామా అది తీసుకుందా అది ఇమ్మని చెప్పు 150 రూపీస్ అన్నది పిజ్జా ఫింగర్ సో ఫ్రెండ్స్ మాకు ఫుల్ ఆకలి అవుతుంది సో ఇది ఒకటి చికెన్ రింగ్స్ తీసుకున్నాము ఇది తినేస్తాం ఫుల్ ఆకలి అవుతుంది దా ఇక్కడ ఇదో జాను దా జాన్ జాన్ ఏంది ఇది సో ఇది చేసి వెజ్ ఇది పాప్కార్న్ లోపల పాప్ స్వీట్ కనా బాగుంది టేస్ట్ ఇది ఇటు సైడ్ ఓపెన్ చేయి మంచిగా ఒకటి ఉంది అది నువ్వు బాగుంది